దేవుని నామానికి మహిమ కలుగుగాక. వాక్యం ధ్యానించుకొని ప్రార్థించుకొని ప్రారంభించుకుందాం. పెరుగునే సజీవంగా తన మౌనిత సర్వాధికారి సృష్టికి అంతని పాలకలు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభావ. ఈ యొక్క సాయంకాలం వాక్యం దాని సృష్టించిన మరుపరిచిన బరు పాత్ర వాక్యం ప్రార్థిస్తూ పరిశుద్ధాత్మ దేవన ప్రార్థన సజీవం సంప్రదిస్తున్న ఏలంచింగ్లో దృశ్యించింది ఆదర్శాంశమైన దాయిత్యం ప్రార్థిస్తున్న ముందు నిషేధలకు నేస్తున్న ప్రార్థించిన కృపలు పొందినాం తండ్రి. ఆ దేవుని మనకి మెమకలకు గచ్చిన ఎపిసోడ్లో నేను హౌ టు లవ్ గాడ్ అనే టాపిక్ మాట్లాడినాను. తర్వాత దాని కంటిన్యూషన్ హౌ టు షేర్ ద లవ్ గాడ్ అండ్ హౌ టు షో ద లవ్ గాడ్. దేవుని ప్రేమను ఎలాగా మనము ఇతరులకి షేర్ చేయాలి, అంటే ఎలాగా వివరించాలి, ఎలాగా పంచాలి. ఆ తర్వాత రెండోది దేవుని ప్రేమను మనకి ఎలా చూపించాలి, మన క్రియలలో ఎలాగ మనం వ్యక్తం చేయాలి అనేది నేను మాట్లాడుతూ వచ్చాను. అండ్ నేను దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తూ వచ్చాను. అయితే ఈరోజు ఒక ఎగ్జాంపుల్ మాట్లాడుతాను, దెన్ ఐ విల్ క్లోజ్ థింగ్, అంటే కాన్సెప్ట్ క్లోజ్ చేస్తాను. ఇక్కడికి మనం గమనించినట్లయితే ఇన్ ప్రీవియస్ ఎపిసోడ్స్ అండ్ ఐ మీన్ టు సే మంత్స్ బ్యాక్ నేను ఒక ఎగ్జాంపుల్ మాట్లాడాను. ఇట్ వాజ్ అ స్టోరీ ఆఫ్ అన్ అమిష్ గర్ల్. యాక్చువల్గా ఒక అమ్మాయి స్టోరీ అనమాట అది. అండ్ ఇట్ ఈస్ అ రియల్ థింగ్, అది రియల్గా జరిగిన సంఘటన. నేను చెప్పాను, మరొకసారి చెప్తాను దాన్ని. దెర్ వాజ్ అన్ ఆర్మిష్ పీపుల్. ఆర్మిష్ అంటే వీళ్ళకు సపరేట్గా ఉంటారు వీళ్ళ సొసైటీలో. దే హ్యావ్ దేర్ ఓన్ క్రాప్స్ అండ్ ఓన్ ఫార్మ్స్ అండ్ దే యూజ్ టు వర్క్ అండ్ దే డజంట్ మింగిల్ విత్ దిస్ పీపుల్ ఆఫ్ ద సిటీ. అంటే ఒక అంటే సిటీలో ఉన్న పీపుల్తో వాళ్ళు కలవరు అన్నమాట. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ దేవుని ఎలాగ ప్రేమిస్తారు అనే కాన్సెప్ట్ మాత్రమే మాట్లాడతాను ఈరోజు. అయితే మనం గమనించినట్లయితే ఎక్స్ప్లెయిన్ ఇట్ బిఫోర్ నేను చెప్పాను, దే హ్యావ్ సపరేట్ స్కూల్స్. అండ్ అయితే ఒకరోజు ఒక వ్యక్తి ఏం చేస్తారంటే, నార్మల్గా ఆయన ఏం చేస్తారంటే తన చిన్న పసిపాప చనిపోయిందని చెప్పేసి దేవుని హేట్ చేసి ఆయన ఏం చేస్తారంటే ఆ యొక్క ఆర్మిష్ పిల్లలు ఎక్కడైతే స్కూల్లో ఉంటారో ఆ స్కూల్లో ఉన్న పిల్లల్ని అందరినీ చంపేస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుని పిల్లలుగా పిలువబడతారు అనమాట. దే ఆర్ గాడ్స్ చిల్డ్రన్ అని చెప్పేసి వాళ్ళు పిలువబడతారు. అందుకని ఆయన చంపాలని చెప్పేసి గన్ తీసుకొని హీ వెంట్ ఇన్ అండ్ హీ షూటెడ్ సో మెనీ. చాలామందిని కాలుస్తారు ఆయన, చాలామంది చనిపోతారు. ఒక అమ్మాయి మాత్రం గాయపడి ఆమె ఎక్కడ ఉంటుందంటే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అండ్ నో వన్ నోస్ వాట్ హ్యాపెన్ ఇన్సైడ్, ఏం తెలియదు అన్నమాట. వాళ్ళందరూ కూడా క్షమిస్తారు, కానీ ఒక్క తల్లి మాత్రం క్షమించదు. బికాస్ షీ హ్యాడ్ అన్ యంగ్ డాటర్. చాలా కోల్స్ ఉంటాయి ఆ అమ్మాయికి, చాలా ప్యాషనేట్ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి గురించి ఆమె చాలా హర్ట్ అవుతుంది అనమాట. అండ్ షీ డజంట్, ఆమె ఫర్గివ్ చేయడానికి ఇష్టపడదు అనమాట. అంత వాళ్ళ హస్బెండ్, తర్వాత వాళ్ళ పీపుల్ అందరు కూడా అందరినీ క్షమిస్తా, అంటే ఐ మీన్ టు సే ఆ కాల్చిన వ్యక్తి తన్ను కొడుతూ కాల్చుకొని చనిపోతారు. కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా ఫర్గివ్నెస్ వాళ్ళ వైఫ్కి కానీ అందరికి చూపించడం బట్టి దే డజంట్ గెట్, ఆమె అస్సలు ఒప్పుకోదన్నమాట. షీ స్టార్టెడ్ హేటింగ్ అండ్ షీ కెనాట్ హోల్డ్ దట్ థింగ్. ఆ పెయిన్ హోల్డ్ చేయలేకుండా ఉంటుంది. అయితే అలాగా కొన్ని రోజులు గడుస్తుంది. కానీ ఆ అమ్మాయి రికవర్ అయ్యే వరకు కూడా ఈమె ఫర్గివ్ చేయడానికి ఇష్టపడదు అనమాట. ఆ అమ్మాయి రికవర్ అయినాక అసలు లోపల ఏం జరిగింది అనేది అడుగుతాను అనమాట. అసలు లోపల ఏం జరిగింది అన్నప్పుడు దెన్ షీ ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, ఆ వ్యక్తికి గన్ పట్టుకొని వచ్చారు, టీచర్ పారిపోయారు, ఇంకొక అమ్మాయి కూడా పారిపోతుంది. అయితే ఆ ఒక వ్యక్తి అందరికి వెళ్ళి గన్ పాయింట్ అవుట్ చేస్తూ ఆయన ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ప్రే ఫర్ మీ అన్నారు. అండ్ మీ అమ్మాయి, ఏ అమ్మాయి అయితే చనిపోయిందో, ఏ తల్లి అయితే క్షమించలేకుంటుందో ఆ తల్లి ఏమని అంటుందంటే, ఆ తల్లి ఆ అమ్మాయి ఏముంటుందంటే ఐ విల్ ప్రే ఫర్ యూ. అంటే గన్ను పట్టుకొని కాల్చే వ్యక్తి, అంటే వాళ్ళని కాల్చడానికి వచ్చిన వ్యక్తి గురించి ప్రార్థన చేయడానికి ఆ అమ్మాయి ముందుకు వస్తుంది. అండ్ ఆమె ఆ మాట పలికిన తర్వాత ఆయన వాళ్ళందరినీ కాల్చి అతను కూడా కాల్చుకొని చనిపోతుంది అన్నమాట. అండ్ ఎప్పుడైతే ఆ దెబ్బ తగిలిన అమ్మాయి ఎవరైతే దాన్ని తప్పించుకుంటుందో ఆ అమ్మాయి చెప్పినప్పుడు ఆ ఒక తల్లి అమ్మాయి ప్రార్థన చేస్తాను అని చెప్పిందో ఆ తల్లి అంగీకరిస్తుంది. ఏంటంటే మై డాటర్ లవ్ ద పర్సన్ అండ్ ఫర్గేవ్ ద పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు కిల్ హర్. అంటే ఆమెను చంపడానికి ముందుకు వచ్చిన వ్యక్తిని కూడా ఆమె క్షమించింది.
అంటే అంత క్షమించే గుణము, అంటే అంత ఫర్గివ్నెస్ అనేది ఆ అమ్మాయి చూపించినప్పుడు దెన్ వై ఐ నీడ్ టు హోల్డ్ ద గ్రిడ్జ్ ఓవర్ దోస్ థింగ్. నేనెందుకు ఆ కోపాన్ని నేనెందుకు పెట్టుకోవాలి అని ఆమె కూడా క్షమించింది అనమాట. అండ్ వెన్ ఐ గెట్ దిస్ స్టోరీ, ఈ స్టోరీ నాకు తెలుసుకున్నాక దెన్ ఐ స్టార్టెడ్ ప్రేయింగ్ టు లార్డ్ దట్ లార్డ్ గివ్ మీ సచ్ అ లవ్ టువర్డ్స్ యూ అండ్ సచ్ అ థింగ్. అంటే ఇంతగా క్షమించే గుణము, అంటే చంపుతున్న వ్యక్తిని. దెన్ ఐ ఎగ్జామిన్ మై సెల్ఫ్, నేను పరీక్షించుకున్నాను. కెన్ ఐ స్టాండ్ ఫర్ దట్ థింగ్? నేను నిలబడగలుగుతానా అటువంటి దానికోసం? నన్ను చంపే వ్యక్తిని నేను క్షమించాను. సమ్ పీపుల్ థింక్ ఇట్ వాస్ ఫూలిష్నెస్. చాలామంది అనుకుంటారు అది ఫూలిష్నెస్ అని. అంటే నిన్ను చంపే వ్యక్తిని నువ్వు ప్రేమించడము, ఇట్ వాస్ అ లవ్ దట్ వాస్ షోన్ by Lord Jesus Christ upon the cross, and the prayer that he prayed, Father forgive them for they know not what they were doing. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎరగను కనుక, తండ్రి వీరు ఏం వచ్చినారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమని ఆయన కోట్ చేయడం అని చూస్తాం. మనల్ని పర్సిక్యూట్ చేసే వాళ్ళని, మనల్ని హర్ట్ చేసే వాళ్ళని మనం క్షమించలేని పొజిషన్స్లో ఉంటాం. అంటే చిన్న స్కోల్డింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం హ్యాండిల్ చేయలేం. ఫిజికల్ అబ్యూజెస్ని ఇంకా అసలే హ్యాండిల్ చేయరు. కానీ we need to learn those things. I stand for those things. అంటే ఫిజికల్ అబ్యూజెస్ని అంటే కొట్టడం, కొట్టించుకోవడం ఆ లెవెల్ దాటింది. కానీ చనిపోయేంతగా నిలబడగలుగుతానా? అందుకే ఐ వాస్ ప్రేయింగ్ టు గాడ్. ఏమని ప్రార్థిస్తుంటే, దేవా ఈరోజు నేను నిలబడినప్పుడు ఇఫ్ సమ్వన్ ఈస్ అగైన్స్ మీ, నాట్ టు కిల్ మీ, కెన్ ఐ ఫర్గివ్ దెమ్? ఇలాంటిది పాసిబుల్? జీసస్ ఒక్కరే చూపించారు అని అంటారేమో. నో, దెర్ వాజ్ సో మెనీ. అంటే యేసు ప్రభు తర్వాత వచ్చారు చాలామంది అనుకుంటారా? కాదు. మరి దావీదుని చూసినప్పుడు, దావీదు సౌలు తరుముతాడని 15 సంవత్సరాలు తరుముతూనే ఉంటాడు. హీ గాట్ ఛాన్సెస్ ట్వైస్. 2 సార్లు ఆయనకు అవకాశం దొరుకుతుంది. బట్ హీ డజంట్ కిల్ సౌల్. ఆయన సౌల్ని చంపలేదు. ఆయన ప్రాణం హాని చేస్తారన్న కూడా he forgave. That was a heart that was he was quoted the man after God's own heart. దేవుని ఇష్టానుసారం, దేవుని హృదయానుసారం పిలువబడ్డాడు. It was not దేవుడు అంటే David committed many sins, but one thing that God was mindful of is that he can forgive the person who hurt him most. ఆయన ఫర్గివ్ చేయడం అనేది దేవుని హృదయము. Forgiveness is the heart of God, and there was a saying, forgiveness is the capacity of God in you. Forgiveness అంటే క్షమించడము అనేది దేవుని యొక్క సామర్థ్యం నీలో. నీ సామర్థ్యం అయితే కాదు, నీవు క్షమించలేవు, నేను క్షమించలేను, ఎవరిని మనం క్షమించలేము. అందుకే వీ నీడ్ టు సరెండర్ అవర్ సెల్స్ టు ద వర్డ్స్. ఎంతవరకు అంటే ఇట్స్ నో మోర్ ఐ హూ లివ్స్, ఇట్స్ క్రైస్ట్ హూ లివ్స్ విత్ ఇన్ మీ. నేను కను జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తున్నాడు అని మనం సబ్మిట్ చేయాలి. ఈరోజు నేను మాట్లాడుతున్నాను, ఐ వాజ్ స్పీకింగ్ రైట్ నౌ. ఈరోజు నేను మాట్లాడే దానికి కూడా ఐ వాజ్ పేయింగ్ ద ప్రైస్. ఎంత ఐ మీన్ టు సే అమౌంట్ అని కాదు, నేను మనీ గురించి మాట్లాడట్లేదు. ఐ వాజ్ ఫైటింగ్ థింగ్స్ అండ్ ఐ వాజ్ స్టాండింగ్ హియర్ అండ్ గమనించిన ఫిజికల్ అబ్యూజెస్ని కూడా నేను ఓవర్కమ్ చేసి నేను ఇక్కడ నిలబడుతున్నాను. ఐ వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ స్టఫ్ అని మనం గమనించినట్లయితే దేవుని ప్రేమ మనల్ని బలవంతం చేస్తుంది. అండ్ దట్ వాజ్ ద ఓన్లీ థింగ్ దట్ ఐ am స్టాండింగ్ హియర్ అండ్ ప్రీచింగ్ ద గాస్పుల్ చెప్పడం మాత్రమే కాదు, కానీ చూపించాలి. నేను ఇక్కడ మాట్లాడిన ప్రతి మాటను దేవుడు నాతో మాట్లాడతాడు పర్సనల్గా. అండ్ I will examine myself with the word of God, and I will separate my ways towards God, and I will do things that God command me to do through his word ki manam surrender kanappudu ee roju we people think word is a low standard ani manam anukunta, chaala mandi anukunta word emundi ani. If you doesn't know the power of word, enduku word anedi power ante it was a will of God and it was a written word. ee roju ఎవరన్నా ఇల్లు కొంటున్నారు అనుకుందాం, ఒక ప్లాట్ కొంటున్నారు మీరు అనుకుందాం. దెన్ మీకు ఆ వ్యక్తి పట్టా ఇవ్వలేదు, ఐ మీన్ టు సే రిజిస్ట్రేషన్ పేపర్స్ని అవన్నిటిని మీకు ఇచ్చి సైన్ చేసి అని ఇవ్వలేదు మీకు. దెన్ ఇట్ బిలాంగ్స్ టు యూ అన్నారు, మనీ ఇవ్వండి అన్నారు. ఇఫ్ యూ గివ్, విల్ యూ గివ్? మీరు ఇస్తారా?
డబ్బు ఇచ్చేస్తారా? మీకు రాతపూర్వకంగా పత్రాలు చేతికి రాకుండా ఆ భూమి, ఆ ప్లేస్, ఆ ఇల్లు మీది అంటే యూ డిజర్న్. డూ యూ థింక్ ఐఎమ్ అ ఫూల్? నేనేమైనా ఫూల్ అనుకుంటున్నావా అని అంటారు. అలాగే మనం గమనించినట్లయితే దిస్ వాజ్ అ రిటర్న్ వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ వాజ్ సైన్డ్ బై ద మోస్ట్ పవర్ఫుల్ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ ద్వారా ఇది సీల్ చేయబడింది, సైన్ చేయబడింది. అండ్ ఇట్ వాజ్ ద విల్ ఆఫ్ గాడ్. వీలునామా అలాంటిది ఇది దేవునిది. ది ఎంత పవర్ఫుల్ అంటే ఇట్ వాస్ షూర్ వర్డ్ అండ్ ఇట్ ఈస్ మోర్ అబౌవ్ హిమ్. ఎందుకంటే ఆయన తన నామము కంటే వాక్యమును హెచ్చించినాడంట. నాట్ మై వర్డ్. ఇట్ వాస్ ఇన్ సామ్ అంటే కీర్తనలు మనం చదువుకున్నప్పుడు కీర్తన 100 మనం చదువుకున్నాము. ఐ విల్ రీడ్ యూ. ఆయన తన వాక్కును ఎంతగా హెచ్చించినాడంటే మరి 138వ కీర్తన 138వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే, నీ నామం అంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యం నువ్వు గొప్ప చేసి ఉన్నావు. మనం ఇంగ్లీష్లో చదువుకుందాము. ఇంగ్లీష్లో మనం చదువుకున్నప్పుడు Psalm 138 Psalm verse 2. 138 Psalm verse 2 ఏమంటే, I will worship towards the holy temple and praise thy name for thy loving kindness and for thy truth, for thou hast magnified thy word above all thy name. నీ నామము కంటే thou have magnified thy word above thy name, all thy name. నీ నామం అంతటి కంటే నీ వాక్యం హెచ్చించంట. మనం ఏసునామం అద్భుతాలు చేస్తే, ఏసునామను స్వస్థతలు చేస్తే, ఏసునామను దయాలు వచ్చి వెళ్ళిపోతే, ఏసునామను ఉచ్చరించడం ద్వారా సమస్త అద్భుతాలు జరుగుతాయి. మనం ఏసునామం అనేది చాలా పవర్ఫుల్. ద నేమ్ ఆఫ్ గాడ్ లార్డ్ జీసస్ ఇస్ పవర్ఫుల్. నేమ్ అంటే నేమ్ అని అనుకుంటారు. నేమ్ అంటే అనోమా అంటే మీనింగ్ ఏంటంటే క్యారెక్టర్. ద క్యారెక్టర్ ఆఫ్ లార్డ్ జీసస్. అంటే ఆ పేరులో కూడా, ఆ పదంలో కూడా డునోమస్ ఉంటుంది. అయితే మనం గమనించినట్టయితే దానికంటే ఆయన తన వాక్కును హెచ్చించున్నాడు. హీ డజంట్ గెట్ అంటే ఐ మీన్ టు సే, ఈ వాక్యంలో ఉన్న దాన్ని నీ దేవుడు పక్కకి వెళ్ళడు. ఇది ఎంత షూర్ వర్డ్ అంటే ఇట్ విల్ వర్క్ ఇన్ యూ, ఇట్ విల్ వర్క్ త్రూ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ ద్వారా నీలో ఆ వాక్యం పనిచేస్తుంది. కానీ నీవు దేవునికి నిన్ను నువ్వు సరెండర్ చేసుకోవాలి. ఇట్ వాజ్ గాడ్ ఈజ్ అ గాడ్ హూ గివ్స్ ఫ్రీ చాయిసెస్, ఫ్రీ విల్ టు అస్. మనకి స్వాతంత్రమును దేవుడిచ్చారు, మనకి స్వచ్ఛతని దేవుడిచ్చాడు. అండ్ దట్ వాజ్ ద థింగ్ దట్ వెంట్ రాంగ్. అంటే దేవుడు మనకు స్వచ్ఛతని ఇచ్చాడు కాబట్టి మనము మన చాయిసెస్ని మనం చూస్ చేసుకోవడాన్ని బట్టి మన కాన్సిక్వెన్సెస్ని బేర్ చేస్తాం. ఆదము అవ్వలు ఆ రోజు ఆ పండు తినొద్దన్న దేవుడు కాబట్టి నేను తినము అనుకుంటే ఈరోజు ఇలాంటి అంటే ఐ మీన్ టు సే ఈ వరల్డ్లోకి సిన్ అనేది వచ్చేది కాదు, డెత్ అనేది వచ్చేది కాదు, సిక్నెస్ ఈ యొక్క ప్రతిదీ వచ్చేది కాదు. కానీ దే చూస్ దేర్ ఓన్ విల్ అబౌట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానికి అంటే కూడా వాళ్ళ చిత్తాన్ని వాళ్ళు కోరుకున్నారు. అందుకే వాళ్ళు సఫర్ అయ్యారు. వాళ్ళ పిల్లలందరూ కూడా సఫర్ కావడానికి వాళ్ళు ద్వారానే తెచ్చారు అపవాదికి. అండ్ దిస్ వాజ్ ద థింగ్. వాక్యంలో ఒక మాట ఉంది, ఏమనంటే ఐ మీన్ టు సే Proverbs 3:5 నీ సొబుద్ధిని ఆధారం చేసుకోను, కానీ పూర్ణ హృదయంతోనూ యెహోవాను నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతట్లో ఆయన అధికారికి ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవను సలహా చేయను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహంకి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువ కలుగు. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం ఉందంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోను, కానీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచాలి అంటే కంప్లీట్గా దేవునికి నీ హార్ట్ని ఇవ్వాలి అని. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అంటున్నాడు. మనం ఇంగ్లీష్లో చదువుకున్న Proverbs 3:5 Trust in the Lord with all thy heart and lean not unto thine own understanding. In all thy ways acknowledge him and he shall direct thy paths. ఇక్కడ చూడండి, మనం ఎప్పుడైతే ఇన్ ఆల్ ద వేస్ అక్నాలెడ్జ్ హిమ్, అన్ని విషయాలు దేవుని అక్నాలెడ్జ్ చేయాలి. ఇది హార్డెస్ట్ థింగ్. ఎందుకు హార్డెస్ట్ థింగ్ అంటే
మనం చేసే ప్రతి పనిలో వీ ప్రమోట్ అవర్ సెల్ఫ్, మనం సెల్ఫ్ని ప్రమోట్ చేస్తాం. ఐ వాజ్ డూయింగ్ దిస్, సో ఐ నీడ్ టు బి పర్ఫెక్ట్, ఐ నీడ్ టు డూ దిస్ విత్ ఆల్ మై, అంటే అది రాంగ్ కాదు, కానీ కాన్సెప్ట్ నేను మాట్లాడుతున్నాను ఏంటంటే మనం ఏది చేసినప్పుడు కూడా మన డెసిషన్ వి బిల్డ్ అవర్ సెల్ఫ్ అనేది మనం బిల్డ్ చేసుకున్నాం. నో ఐ షుడ్ నాట్ దిస్, ఐ డూ దిస్ అని మనం లిమిటేషన్స్ని పెట్టుకుంటాం. మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కొంతమంది ద్వారా. ఇట్ మైట్ బి బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆర్ గుడ్ ఇన్ఫ్లుయెన్సెస్, అంటే మంచిగా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉంటారు, చెడ్డగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ అవన్నిటిని మనం పెట్టుకుంటాం అనమాట. కానీ మనకి స్టాండర్డ్ ఏది ఉండాలి అంటే వర్డ్ ఉండాలి, వాక్యం మన స్టాండర్డ్ ఉండాలి. అక్నాలెడ్జ్ హిమ్ ఇన్ ఆల్ దై వేస్, అన్ని దానిలో నీ మార్గం అంతటిలో ఆయన అధికారం ఒప్పుకొనుము. ఆయన అధికారం ఒప్పుకోవడం అనేది పాసిబులా ఇంపాసిబులా అంటే ఇట్ ఈస్ పాసిబుల్, బట్ యూ నీడ్ టు సరెండర్ యువర్ సెల్ఫ్ అండ్ యూ నీడ్ టు లే యువర్ సెల్ఫ్ డౌన్. అదే ఎలా పాసిబుల్ అంటే ఇఫ్ ఇట్ మన లైఫ్లో డైలీ మనం ఫేస్ చేస్తున్నాం సిచ్యువేషన్స్ని అని, ఇట్లా మనం ఫేస్ చేస్తున్న ప్రతి సిచ్యువేషన్లో వీ నీడ్ టు అక్నాలెడ్జ్ హిమ్. హౌ టు అక్నాలెడ్జ్ హిమ్? ఇట్ వాజ్ అ వే వేర్ యూ నీడ్ టు ప్లేస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యువర్ ప్లేస్ and think what will Lord Jesus Christ do. That's the thing. That's the simplest thing you can do. నీవు చేస్తున్న ప్రతి పనిలో నీవు ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది, నువ్వు దాన్ని హ్యాండిల్ చేయాలి, నీకు దాని బాధ్యత ఇచ్చారు, దాన్ని నువ్వు హ్యాండిల్ చేయమన్నారు. అది నీ పర్సనల్గా వచ్చి ఏదైనా కావచ్చు. దెన్ యూ నీడ్ టు థింక్ అండ్ సరెండర్ యువర్ థాట్స్ టు గాడ్. హౌ కెన్ యూ సరెండర్ అంటే ఎలాగో సరెండర్ చేస్తావు అంటే నీ ప్లేస్లో జీసస్ని పెట్టి జీసస్ ఏం చేస్తారు అనేది నువ్వు అడుగు. ఇఫ్ సంబడి స్కోల్స్ యూ, ఎవరైనా కొట్టారనుకుందాం, జీసస్ ఉంటే కొడతారా తిరిగి? దట్ వాజ్ అ క్వశ్చన్. ఇఫ్ సంబడి హర్ట్స్ యూ, జీసస్ ఉంటే తిరిగి హర్ట్ చేస్తారా? అంటే అదే అని కాదు, కాన్సెప్ట్ ఏదైనా కావచ్చు, ఏదైనా జీసస్ డూ దిస్ రాంగ్ థింగ్, ఈ రాంగ్ జీసస్ చేస్తారా? ఇది జీసస్ చేస్తారా? ఇది జీసస్ చేయరా? వాట్ నేను అనేది ఇంకేడకపోవాలి, అదే చెప్పింది నేను అనేది ఇంకో ఉండదు, నేను అనేది ఉండద్దు కాన్సెప్ట్లో. అందుకే ఈ వరల్డ్లో మనం జీసస్ని అంగీకరించినామంటే లార్డ్గా, ప్రభువుగా, ఆయన దేవుడు ఒక చిన్న ప్లేస్ ఇవ్వండి, ఒక చోటు ఇవ్వండి కాదు, ఆయన అధికారి. మనం ఏమని కన్ఫెస్ చేస్తాం యేసుప్రభువుని అంగీకరించినప్పుడు? హీఈస్ మై లార్డ్ అండ్ సేవియర్ అంటారు. లార్డ్ అంటే ఏంటి? లార్డ్ అంటే అధికారి. అధికారి అంటే ఆయన ఇష్టం వచ్చినట్లు మనం జీవించాలి, మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించొద్దు, మన ఇష్టం వచ్చినట్లు మనం జీవించొద్దు. అంటే ఐ మీన్ టు సే దెన్ దెర్ ఈస్ నో థింగ్స్, నా లైఫే లేదు నాకు అని అనుకుంటారేమో. బట్ దెర్ ఈస్ లైఫ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎలా లైఫ్ ఉంది అంటే ఇఫ్ యూ సరెండర్ అవర్ సెల్ఫ్ టు లార్డ్. ఆ సరెండర్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఇట్స్ నో మోర్ హూ జీసస్ క్రైస్ట్ హూ ఈస్ విదిన్ మీ. ఇక్కడ జీవించడానికి క్రీస్తునాలు జీవిస్తున్నాం. సమ్టైమ్స్ వీ కెనాట్ హోల్డ్ అవర్ యాంగర్, సమ్టైమ్స్ వీ డజంట్ హోల్డ్ అవర్ ఎమోషన్స్, వీ క్యాంట్. Then let it go and ask forgiveness from God. ప్రతిసారి పర్ఫెక్ట్ మ్యాన్ cannot be perfect until Jesus will come and transform us into his image. మనం పర్ఫెక్షన్లోకి ఎప్పుడు వెళ్ళాము? డూ యూ థింక్ ఐఎమ్ పర్ఫెక్ట్? నో, ఐఎమ్ నాట్. ఐ గెట్ యాంగ్రీ సమ్టైమ్స్, బట్ నా యాంగర్ని నేను సబ్మిట్ చేయడము అనేది మనం డైలీ ట్రై చేస్తుండాలి. ఇట్ వాజ్ అ థింగ్ దట్ హ్యాపెండ్. ఒక్కోసారి 2 సార్లు జరిగింది కాదు, డైలీ మన లైఫ్లో మనం ఫేస్ చేస్తూ ఉండాలి ఛాలెంజెస్ని. అన్నిటినీ దేవుని దగ్గరకు వచ్చి మనం సబ్మిట్ చేస్తూ ఉండాలి. నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, ఎవ్రీవన్ విల్ ఫాల్. ప్రతి ఒక్క నీతిమంతుడు ఏలమాల పని తిరిగి లేస్తారు. నీతిమంతుడు పడిపోయినప్పుడు సామాన్యుడు పడిపోవడం, ఎస్ ఇట్స్ వాస్ ట్రూ. ఈ చేసిన యాక్సెప్ట్ చేసినా కూడా చాలామంది పడిపోతూ ఉంటారు. కానీ యూ నీడ్ టు రైజ్ అగైన్ అండ్ ఆస్క్ ఫర్గివ్నెస్ ఆఫ్ లార్డ్, అండ్ యూ నీడ్ టు మూవ్ ఆన్, అండ్ యూ నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్గివ్నెస్. ఫర్గివ్నెస్ నువ్వు పొందుకోవడం మాత్రమే కాదు, ఇతరులను ఫర్గివ్ చేయడం కూడా నేర్చుకోవాలి. అండ్ ఇట్ వాస్ అ హార్డ్ థింగ్, ఎస్ ఇట్స్ ట్రూ. And it was a character and love of God that makes you to forgive others. And there were the వాక్యమే మన మెయిన్ స్టాండర్డ్ అయిండాలి. మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటుంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మికించు, పూర్ణ హృదయంతో నమ్మికించు. ట్రస్ట్ ఇన్ లార్డ్ విత్ ఆల్ దైన్ హార్ట్. నీ మైండ్ వీల్ ఎమోషన్స్ని సబ్మిట్ చేయాలి. మనం కొన్నిసార్లు సబ్మిట్ అవుతూ ఉంటాం, బట్ వీ విల్ ఆల్వేస్ రికాప్ దోస్ థింగ్స్. ఏమనంటే నేను చేసింది కరెక్టా, నేను చేసింది కరెక్టా, నేను చేసింది కరెక్టా అని అనుకుంటూ ఉంటాం. ఇఫ్ యూ డూ ఇట్ త్రూ ద గాడ్, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు చేసినప్పుడు యూ కెన్ నాట్ థింక్ ట్వైస్. నువ్వు 2 మార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యూ నో దట్ యు ఆర్ డూయింగ్ రైట్.
you know that you did a rightful thing in sight of God. Maybe it doesn't be considered in people's sight to be right. ప్రజల దృష్టిలో అది కరెక్ట్గా కనిపించకపోయిండొచ్చు. అందుకే సో మెనీ అంటే పర్సిక్యూషన్ ఖచ్చితంగా రైజ్ అవుతుంది ఎప్పుడైతే మనం గాస్పెల్ స్ప్రెడ్ చేస్తామో. అది ఎక్కడైనా జాబ్స్లో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, కాలేజెస్లో అవ్వచ్చు, ట్యూషన్స్లో అవ్వచ్చు, ఏ ప్లేస్లో అని గాస్పెల్ స్ప్రెడ్ చేస్తున్నామంటే పర్సిక్యూషన్ రైజ్ అవుతుంది. కానీ ఆ పర్సిక్యూషన్ని చాలామంది తట్టుకోలేక దే యూజ్ టు కీప్ క్వైట్. నా ఫెయిత్ నా వరకే ఉండని, నా ఫ్యామిలీ వరకే ఉండని అని అనుకుంటారు. బికాస్ ది డజంట్ ఫీల్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించబడకపోవడాన్ని బట్టి దేవుని ప్రేమ మనం బలవంతం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరిస్తాడు. కుమ్మరించడం ద్వారా మనము అంటే మీటు సే నేను సరే ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఒక గిన్నెలో ఒక కప్లో వాటర్ పోర్ చేస్తున్నప్పుడు అది ఫిల్ అయినాక కూడా పోర్ చేస్తుంటే అది తట్టుకోలేక ఎలాగైతే బయటికి ఎక్స్పెల్ అవుతుందో అలాగే మనం కూడా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడుతున్న కొద్దీ వీ కెనాట్ కంటైన్ ఇట్ అండ్ వీ విల్ స్పిల్ ఇట్ అవుట్. అండ్ మనము అది ఇతరులకు షేరింగ్ ద్వారా, వాక్యం చెప్పడం ద్వారా కావచ్చు, క్రియల ద్వారా కావచ్చు, మనం ఇతరులకు ఇవ్వడం ద్వారా కావచ్చు, మనము ప్రతి దానిలో మనము దేవుని ప్రేమను వ్యక్తం చేస్తాం. అండ్ అలా మనం ముందుకు కొనసాగాలి. అండ్ దిస్ అపోస్టల్ పౌల్, ఆల్ ద సెయింట్స్, ఆల్ ద అపోస్టల్స్, దే డిడ్ దేర్ బెస్ట్. అండ్ నేను చెప్పా కదా చిన్నప్పటి నుంచి నేను ఈ యొక్క పీపుల్ హూ లే దేర్ లైఫ్స్ ఫర్ లార్డ్ ఈవెన్ టు డెత్ పర్సిక్యూషన్స్ని బేర్ చేశారు అనేసి నేను ఒక స్టోరీ ఐ రెడ్ వెన్ ఐ వాజ్ ఇన్ ఇంకా చిన్న ఉన్నప్పుడు నేను ఒక స్టోరీ చదివాను. ఏంటంటే డేవిడ్ లివింగ్స్టన్ గురించి నేను చదివాను. హీస్ అ మిషనరీ, హీ డిడ్ సో మచ్ టు గాడ్. ఆయన లయన్స్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళి ఆఫ్రికాలో హీ డిడ్ మిషనరీ జాబ్ చేశారు, ఆయన మిషనరీగా వర్క్ చేశారు. సో అయితే హీస్ టు ప్రీచ్ గాస్పెల్ టు ద ట్రైబ్స్. అక్కడ ఉంటున్న నాగరికులకి, అక్కడ ఉంటున్న వాళ్ళకి షేర్ చేసేటప్పుడు దెర్ వాజ్ లయన్ అటాక్స్ జరిగేవి. ఒకరోజు అలాగే లయన్ అటాక్ జరిగింది. అలాగా అది కూడా సర్వైవ్ అయ్యారు ఆయన దేవుని కృపను బట్టి. ఒకరోజు ఆయన తిరిగి తన ఇంటికి వెళ్ళారనమాట, వేరే దేశంలో వాళ్ళ సొంత ఊరికి. అండ్ హీ నాక్ ద డోర్. హిజ్ వైఫ్ ఆయన భార్య డోర్ తెరిచిందంట. డోర్ తెచ్చి షీ ఆస్క్డ్, ఏమని అడిగిందంట, ఎవరు కావాలి అని అడిగిందంట. దెన్ హీ రిప్లైడ్, ఏమని చెప్పారంట ఆయన, ఇట్స్ డేవిడ్ లివింగ్స్టన్ అని చెప్పారంట. బికాస్ ఆయన లయన్ అటాక్ చేసినప్పుడు ఆయన ఫేస్ అంతా కూడా ఆ పంజా ఆయన ఫేస్ని పడి ఆయన ఫేస్ అంతా కూడా డిఫార్మ్ అయిపోయింది అనమాట. అలాగా ఆయన డిఫార్మ్ అయిపోయినప్పుడు వాళ్ళ సొంత భార్య గుర్తుపట్టలేనికుండా అయిపోయిందంట. మన ఐడెంటిటీ, హీ లాస్ట్ హిజ్ ఐడెంటిటీ ఫర్ షేరింగ్ ద లవ్ ఆఫ్ గాడ్. We lost our identity for sharing the love of God. If you want yourself to be promoted and if you want to hang out with yourself and I అనేది మనకు ఉండాలి అన్నప్పుడు we cannot promote and we cannot stand in the persecution. But these people, ఈయన ఒక్కరే కాదు, there were so many missionaries, there were so many saints of God who stood for Lord Jesus Christ even unto death. నేను చెప్పగలదు నీరో చక్రవర్తి కాలంలో there were so many who were persecuted even unto death. మరి వాళ్ళని సింహాలకు వచ్చినప్పుడు సజీవంగా మరి పిల్లలతో సహా వాళ్ళు సజీవంగా ఆ మృగాలకు సజీవ దహనం చేయబడ్డారు చాలామంది. there were so many who stand for the cause and love of Lord Jesus Christ. and వాళ్ళు చేసిన క్రైమ్ ఏంటంటే జీసస్ని యాక్సెప్ట్ చేయడం. వాళ్ళు చేసిన క్రైమ్ ఏమంటే జీసస్ లవ్ని ప్రీచ్ చేయడం ఇతరులకి. those were the two wrongs that they committed and which cost their lives. And we need to stand for God even unto death. And I am praying for God to give me such a boldness and such a courage and fill me with that kind of love to love the people who persecute me, to love the people who hate me, to love the people who are going to kill me. నన్ను చంపే వ్యక్తిని కూడా క్షమించే అటువంటి ప్రేమ చేత నన్ను నింపమని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాను. అండ్ వీ నీడ్ టు హ్యావ్ దట్ థింగ్. అండ్ దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు షేర్ లవ్ ఆఫ్ గాడ్ అండ్ దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు షో ద లవ్ ఆఫ్ గాడ్. మనం తల నుంచి ప్రార్థన చేసుకుని ముగించుకుందాము.
ప్రేమకు సజీవంగా వద్దని మా ఉన్నత సర్వాధికారి సృష్టికాంతి పాలిక లెన్స్లు స్తోత్రం చెల్లిసి మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించిన ఆశ్రమించిన గుట్లో వర్ధలు చేయండి అని ప్రేమ మరి తండ్రి మేము క్షమించువారుగా ఆయన తని మమ్మల్ని హింసించు వారిని బదులు దూషింపక ఆయన తండ్రి వారిని క్షమించి ప్రేమించేవారుగా వారిని మన దాన్ని నేను ప్రేమించేవారుగా వారిని మార్చే రీతిగా మమ్మల్ని పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్క దీవెనతో ఆశీర్వదింపమని నేనేస్తున్నాం ప్రార్థించి మమ్మల్ని కృపలు పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.